మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప కేంద్రంలో అంటే కడప జిల్లాలో కడప కేంద్రంలో దాదాపుగా మొదటిసారి అనుకుంటా ఇస్తమా జరగడం, పెద్ద పెద్ద ఇస్తమా జరగడం. గతంలో అయితే ఇంతకుముందు ఇస్తమా కర్నూలు చేసాం, నంద్యాలలో చాలా సార్లు చేసాం. ఇక్కడ ఈ ఇంత పెద్ద ఇస్తమా మొదటిసారి చేయడం, దాని దృష్టి కడప కర్నూలు నంద్యాల దృష్టిలో పెట్టుకొని ఈడ ఈ ఇస్తమాను దాదాపు 5 లక్షల మంది వస్తారని మనకు కావాల్సిన బేసిక్ అవసరాలని ప్రభుత్వం తరఫున చేయాలని కోరుతున్నారు. స్థానిక శాసనసభ్యులు మేడం మాధవి గారు కానీ, అదేవిధంగా చైతన్య రెడ్డి గారు, వారు మన శ్రీనివాసరావు కూర్చొని మాట్లాడి ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసాం. ముఖ్యమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు, ఫరూక్ ఉన్నాడు చూసుకుంటాడు అనే విషయాలని చెప్పి. మరి అదే విధంగా ఈ రోజు కార్యక్రమం ఇప్పటికే రెడీ అయిపోయింది కానీ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని వీళ్ళు కలెక్టర్ గారి సన్నిధంలో జరగాలని ఆలోచనతో ఈ రోజు కలెక్టర్ దగ్గర అందరం కూర్చొని మాట్లాడుకుని వాళ్ళకి అవసరాలు ఏమిటి వాళ్ళు ఇచ్చారు. బేసిక్ గా మాకు వాటర్ కావాలి, దాదాపుగా రోజుకు 1 కోటి లీటర్ల వాటర్ కావాలండి. అదే విధంగా ఎలక్ట్రిసిటీ కరెంట్ అది ఐపీఐసిటీ కాబట్టి ఇంటర్నల్ మనం చేయలేము, ఎక్స్టర్నల్ చేస్తామన్నారు. ఇంటర్నల్ మేము వాళ్ళే చేసుకుంటామన్నారు, సిద్ధంగా చేసుకుంటామన్నారు. మరి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏమున్నాయి, వాళ్ళకు రక్షణ కావాలా, మెడికల్ ఎయిడ్ కావాలా, తర్వాత వంటశాలను వాళ్ళు పెట్టుకుంటామన్నారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన బేసిక్గా బస్ సర్వీసెస్ కావాలా. రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలా మంది బయట నుంచి వస్తారు, వాళ్ళకి బస్ సర్వీసెస్ ఇప్పేయండి అన్నారు. స్థానికంగా ఉండేదాన్ని కూడా స్థానిక టౌన్ నుంచి కూడా బస్సులు కావాలన్నారు, దాన్ని ప్రొవైడ్ చేస్తారు. పోలీసు రక్షణ ముఖ్యంగా కావాల్సిన అవసరం ఉంది, పోలీసు రక్షణ కూడా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున జరిగింది. కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మరి 19వ తేదీ గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ కార్యక్రమం గతంలో వాళ్ళ ముగ్గురు కూడా కలిసాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆశీస్సు ఉండాలని చెప్పి కోరుకుంటే ఇంకా కలెక్టర్ గారు కానీ చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమం జరుగుతున్నాం. దాదాపు 4-5 లక్షల మంది తక్కువ రారు, 4-5 లక్షల మంది తక్కువ రారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈవెంట్ బాగా జాగ్రత్త అవసరం ఉంది. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉన్నారు మీరు, కాబట్టి జాగ్రత్తగా రావాలా, జాగ్రత్తగా పోల్సిన అవసరం ప్రికాషన్స్ కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఏ రకంగా జరుగుతుందో చూసాను, ఏ రకంగా జరుగుతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇక్కడెక్కడ బిజినెస్ ఏంటంటే అసంఘటిత కార్యక్రమాలు లేకుండా ఏదన్నా కానీ స్థానికంగా ఉండే వాళ్ళు చేయి తెరిచి దీన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. లేదా మనం మాట్లాడాము, కొట్టిన నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కనుక్కోమన్నారు. కనుక్కున్నాము, ఫోన్ చేసాము. అక్కడ డైరెక్ట్ గా అక్కడ నుంచి పోయి మక్కా నుంచి కూడా మాట్లాడాం, మదీనా నుంచి కూడా మాట్లాడాం. అయితే ఎంత తెలంగాణ వాళ్ళే హైదరాబాద్ చెందినవారు, తెలంగాణ చెందినవారు, అది అన్ఫార్చునేట్ మన చేతులు ఏముందన్నమాట. కర్నూలు బస్సులో జరిగినట్టు ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం ట్యాంకర్ కొట్టినాడు, ఓవర్టేక్ చెప్పి ట్యాంకర్ తగిలింది. మొత్తం 42 మంది కూడా బుక్ అయిపోయినారు. డీటెయిల్స్ మనకైతే తెలంగాణ సంబంధించింది. నా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు అని కనుక్కోమని చెప్పి కనుక్కున్నాం. వర్చువల్ మాట్లాడాను అక్కడ 30 మన జిల్లా మన ఎక్కువగా రాయలసీమ ప్రాంతం నుంచి పోతా ఉంటారు, ఎక్కువ మైనార్టీస్ కాబట్టి మొదటిగా కర్నూలు జిల్లా, కడప జిల్లా నుంచి పోతా ఉంటారు. మాట్లాడితే ఎట్లాంటి మన ఊళ్ళు ఎవరు పోలేదని చెప్పడం జరిగింది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. 2026, 25, 26, 27 సంవత్సరంలో తేదీల్లో జనవరిలో పెద్ద భారీ ఇస్తమా ఇక్కడ కడప నగరం పట్టణానికి అవుట్స్కట్స్ లో జరగబోతా ఉంది. మన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో దానికి దాదాపు 5 లక్షల పైచిలకు ప్రజలు, మైనార్టీలు, ముస్లిం పెద్దలు వస్తారని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ యొక్క సభ చాలా గొప్పగా ఘనంగా జరగడానికి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయమని చెప్పడం జరిగింది. దానికోసం ఈరోజు కలెక్టరేట్ లో కమిటీ పెద్దలు, అలాగనే కడపలో ఉన్న మైనారిటీ పెద్దలు, అలాగనే మినిస్టర్ గారు ఆధ్వర్యంలో కడప, కమలాపురం 2 ఎమ్మెల్యేలు కలిసి ప్రతి ఒక్క విభాగాలకు సంబంధించిన అధికారులు కలిపి ఏ అరేంజ్మెంట్స్ మనం ఇస్తమాకు చేయాలా ప్రభుత్వ తరపు నుంచి, రోడ్లు గానీ, వాటర్ గానీ, కరెంట్ కనెక్షన్ గానీ, అలాగే సెక్యూరిటీ గానీ, అలాగనే ఏ విధంగా వస్తే పార్కింగ్ ఇన్ అండ్ అవుట్ అన్ని అరేంజ్మెంట్స్ గురించి ఈ రోజు 14 విషయాల గురించి ఈ రోజు చర్చించడం జరిగింది. వాటన్నిటిని ఫైనలైజ్ జరిగింది. మళ్ళా 2-3 దఫాలు దీని మీద రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది కలెక్టరేట్ ఆధ్వర్యంలో. డెఫినెట్ గా కడప నుంచి భారతదేశం నలుమూలల నుంచి వచ్చే పెద్దలందరికీ, గురువులందరికీ ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్నాము. కడపలో భారీ బహిరంగ ఇజ్మా జరగబోతా ఉంది. దాన్ని విజయవంతం చేసే బాధ్యత
కడప నియోజకవర్గ ప్రతినిధులుగా, అలాగనే మంత్రివర్యులుగా ఫరూక్ అన్న గానీ, మిగతా ఎమ్మెల్యేలు గానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గానీ అందరము మా బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.